మన హిందూ ధర్మం ప్రకారం కొన్ని ఆచారాలని, సాంప్రదాయాలని పాటిస్తూ పెరిగాం. అయితే మన నిత్య జీవితంలో మనకెదురయ్యేటువంటి చిన్న చిన్న ధర్మ సందేహాలకి సమాధానాల్ని ఈరోజు శ్రీనాథ్ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం. స్వామి, ఈ ధర్మ సందేహాల కార్యక్రమంలో భాగంగా ముందుగా అసలు ఆడవారు మెహందీ అంటే గోరింటాకు పెట్టుకుంటారు కదా! ఈ గోరింటాకు పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి? మనకు గోరింటాకు అంటే ముఖ్యంగా ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క సౌభాగ్యంగా మనం భావిస్తాం. ఎవరైతే ముత్తైదువులో వారు సౌభాగ్యంలో ముఖ్యమైనటువంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఒకటి తిలకము, అలాగే తల్లో పూలు, అలాగే మనకు సింధూరం ఇక్కడ పెట్టుకునేది, అలాగే వాళ్ళ చేతికి గాజులు. వాటితో పాటు మన సాంప్రదాయాలలో చేతికి గోరింటాకు కూడా ఒకటి. అది ఆ శరీరంలో వేడిని తగ్గించేదిగా ఒకటి చెప్పుకుంటే, స్త్రీల యొక్క సౌభాగ్యానికి కారణంగా కూడా ఇంకొకటి చెప్పుకుంటాం. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అని ఇంకొకటి చెప్పుకుంటాం. వాటితో పాటు పురాణాల్లో మనకు రామాయణంలో సీతామాత మనకు ఏదైతే సీతామాత రావణుని దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు తోడుగా ఈ యొక్క గోరింటాకు మొక్కనే ఉందంట. అందుకని తాను వెళ్ళే ముందు ఆ యొక్క గోరింటాకు ఒక వరం ఇచ్చిందంట. ఎవరైతే స్త్రీలు ఈ యొక్క గోరింటాకుని వారి చేతుల్లో ధరించి ఉంటారో వారు ముత్తైదువులుగా, దీర్ఘాయుష్మంతులుగా, అలాగే దీర్ఘ సుమంగళి యోగ్యతను కలుగుతారు. వారికి దీర్ఘ సుమంగళి యోగ్యత పెరుగుతుంది అని చెప్పేసి ఆ అమ్మవారు ఆ యొక్క మొక్కకు వరం ఇచ్చిందంట. అందుకనే ఖచ్చితంగా అందరూ కూడా గోరింటాకు అనేది ఆడవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు. వివాహ సమయాలు, శుభకార్యాలలోనైతే విశేషంగా ఖచ్చితంగా అది పెట్టుకొని పూజలు చెయ్యరు. అలాగే ఉండాలి. అది ఖచ్చితంగా పెట్టుకొని పూజలు చేయాలి. చేస్తారు. వాటితో పాటు కాళ్ళకు పసుపు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలాంటివి కొన్ని నియమాలు మన సాంప్రదాయబద్ధంగా మనం చేసుకుంటే వాటికి ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు లభిస్తాయి. మగవాళ్ళు మొలతాడు కట్టుకుంటారు కదా స్వామి! ఈ మొలతాడు కట్టుకోవడానికి కారణం ఏమిటి? మొలతాడు ఏదైతే ఉందమ్మా, అది పూర్వంలో మనకేం చేసేవాళ్ళంటే నల్లని తాడు హ్మ్. లేదా ఎర్రని తాడు కట్టేవారు. హ్మ్. అది కడితే మానవ యొక్క శరీరం ఏదైతే ఉందో రెండిటికి పైనుంచి కిందికి, కింది నుంచి పైకి మధ్యలో కటి వస్త్రంగా, కటి దారంగా దాన్ని కట్టేవారు. దానివల్ల ఆరోగ్యము పెరిగేదంట. అలాగే ఇతర రోగాలు ఏవైతే ఉన్నాయో దరి చేరకుండా ఉంటాయంట. వాటితో పాటు పూర్వంలో హెర్నియా అనే రోగం ఎక్కువగా వ్యాప్తి చెందేదంట. ఆ సమయాలలో ఈ యొక్క కటిదారం అనేది ఖచ్చితంగా కట్టి పెట్టేవాళ్ళంట. అలాంటి రోగాలు దరి చేరకుండా. వాటితో పాటు మానవుని యొక్క సంతానోత్పత్తికి కావాల్సినటువంటి ఆరోగ్యమైనటువంటి కణాలను ఉత్పత్తి చేయడంలో కూడా ఇది ప్రోత్సహిస్తుందంట. వాటితో పాటు ఈ యొక్క మానవుడు ఎప్పుడైనా స్నానము చేసే సమయంలో తన పైన ఏదో ఒక వస్త్రం ఖచ్చితంగా ఉండాలంట. కానీ పూర్వంలో నదిలో స్నానం చేసేటప్పుడు కొన్ని సమయాలలో వస్త్రం లేకుండా స్నానం చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది అలా చేసేవాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదంటమ్మ. కాబట్టి అది దోషం. ఆ దోష నివారణకై ఈ యొక్క మొలతాడు అనేది కట్టుకుంటారు. ఆ మొలతాడు కట్టుకోవడం వల్ల ఆరోగ్యపరంగా కూడా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి చిన్నపాటి దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. అలాగే వీటిని వల్ల ఆరోగ్యాన్ని అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొలతాడు అనేది ప్రతి ఒక్కరు కూడా కట్టుకొని ఉండాలి అని చెప్తారు. అంటే మొలతాడు కట్టుకుంటారు. కానీ ఎందుకు కట్టుకుంటున్నాం అనేది చాలా మందికి తెలియదు. అదే వీటికి ముఖ్య కారణాలు ఏందంటే ఆరోగ్యమైనటువంటి సూత్రాలు పెరగడానికి. వాటితో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాటితో పాటు ఇది ఏదైతే స్నానము చేసేటప్పుడు కానీ కొత్త సమయంలో కూడా వారు ఏ వస్త్రము లేకుండా ఎప్పుడు ఉండకూడదంట. నిత్యము వస్త్రము ధరించే ఉండాలంట. మరి అట్లాంటి వస్త్రము ధరించని సమయంలో ఈ మొలతాడు ఉంటే అది ఉపయోగపడుతుంది. అలాగే పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఆడవాళ్ళకు కూడా కట్టేవారు చిన్నగా ఉన్నప్పుడు. చిగ్గుబిల్ల అని చెప్పేసి కడుతూ ఉంటారు కదమ్మా, అలా ఆడవాళ్ళకు కట్టేవారు. కొద్దిగా పెద్దగా అయిన తర్వాత అది తీసేసి ఇప్పుడు వడ్డానం అని చెప్పేసి చేస్తున్నారు. కానీ చిన్నప్పుడు ఆడవాళ్ళకు కూడా కట్టేవారు. మగవాళ్ళకు వచ్చేసి తాయెత్తులు కట్టేవాళ్ళు. దానికోసం అనేది వాడేవారు. ఇలా ఏమంటారు, పూర్వంలో పంచలు కట్టుకునే వాళ్ళు కాబట్టి ఆ పంచలకు కూడా అది వాడేవారు. ఇప్పుడు అంటే బెల్టులు వచ్చేసాయి. కానీ అది కటి వస్త్రంగా, అంటే ఆ దారము అనేది ఇన్ని రకాల ఉపయోగాలను అనేది మనకు పడుతుంది. ఇప్పుడు కష్టం అలాంటిది, అన్ని బెల్ట్స్ వచ్చేసాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి. కానీ అవన్నీ ఏమున్నా ఖచ్చితంగా ఈ మొలతాడు అనేది ఉండాల్సిందే. అది ఉండి
అది ఉండడం వల్ల వారికి ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది. అలాగే ఏవైనా చిన్నపాటి దోషాలున్నా తొలగిపోతాయని చెప్తారు. స్త్రీలు మంగళసూత్రం పెరిగినా, లేకపోతే మార్చుకోవాలనుకున్నా, ఏ రోజు మార్చుకుంటే మంచిది? అలాగే మంగళసూత్రంలో ఎన్ని పూసలుండాలి? మనకు మంగళసూత్రం అనేది వివాహ సమయంలో మొట్టమొదట కట్టేటటువంటిది. అయితే దాని తర్వాత అది మనము మార్చుకోవాలన్నా, హ్మ్. లేకపోతే పెరిగినా, అలాంటి సమయం అనేది వస్తే ఖచ్చితంగా మంచి రోజు, తిథివార నక్షత్రాలలో మంచి రోజును చూసుకొని, వారాలలో బుధవారం, గురువారం, శుక్రవారం ఇలాంటి రోజులలో చూసుకొని, మంచి రోజుని ఎన్నుకొని, ఒక పురోహితుడిని సంప్రదించేందుకు కాదు, మంచి రోజున ఎన్నుకొని ఆ రోజులలో చేసుకోవడం ఉత్తమం. వాటితో పాటు మనకు గౌరీమాత ఆరాధన. ఎక్కడైతే కొంతమంది కొన్ని చోట్ల వివాహం జరుగుతుంటది. అక్కడ గౌరీ మాంగళ్య పూజ జరుగుతా అవును. ఉంటది. అవును. అలాంటి సమయాల్లో కూడా ఆ పురోహితునికిస్తే అక్కడ పూజ చేసి ఇచ్చేస్తారు. హ్మ్. మనం తీసుకొని వెళ్లి భర్తతో కట్టుకోవాలి. మళ్ళీ కట్టించుకొని ఆయన పాదాలకు మళ్ళీ నమస్కరించుకోవాలి. ఇది ఖచ్చితంగా పాటించవలసింది. ఆయనతోనే కట్టించుకోవాలి. మళ్ళీ ఆయన పాదాలకు నమస్కరించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ఉత్తమం. వాటితో పాటు మనకు పూసలు ఎన్ని పూసలు వేసుకోవాలంటే అవును. నల్ల పూసలు వేసుకుంటాం. అంటే కొంతమందికి 8 అంటారు. కొంతమంది అది 9 వాటితో అంటారు. పాటు చెప్తానమ్మా. హ్మ్. హ్మ్. ముత్యము, పగడము, అలాగే నల్ల పూసలు. ఇవి 3 రకాలవి ముఖ్యంగా వేసుకోవచ్చు అందులో. ఆ 3 రకాలవి కూడా బేసి సంఖ్యలో వేసుకోవాలి. ఓకే. 3 రకాలవి ఇక్కడ 3, అక్కడ 3 చొప్పున బేసి సంఖ్యగా అలా గూడా వేసుకోవచ్చు. అలాగే వాటితో పాటు కొంతమంది 7 వేసుకుంటారు. కొంతమంది 9 వేసుకుంటారు. ఆ విధంగా పూసలనేటివి మనం వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఉండవలసినవైతే ముత్యము, పగడము, అలాగే నల్ల పూస. నల్ల పూస. ఇవి ఖచ్చితంగా అందులో చేర్చుకోవాలమ్మా ఇవి. ఈ రోజుల్లో పుట్టినరోజొచ్చింది అంటే ప్రతి ఒక్కళ్ళు కేక్ కటింగ్ చేస్తారు. ఆ కేక్ కటింగ్ చేసేటప్పుడు కేక్ మీద ఒక క్యాండిల్ పెట్టి దీపం ఆర్పి మరి కేక్ కట్ చేస్తూ ఉంటారు కదా స్వామి. అసలు పుట్టినరోజు దీపం ఆర్పొచ్చంటారా? అసలు పుట్టినరోజు ఏ పనులు చేయాలి? మనకు జన్మదినం అనేది ఏదైతే ఉందమ్మా, ప్రతి ఒక్కరూ ఆ కేక్ కటింగో అవో ఇవో చేసుకోవడం కంటే అన్నిటికంటే ముఖ్యంగా మనకు దేవతల ఆశీర్వాదం. మన ఆయుష్షు పెరుగుతుంది. హ్మ్. తల్లిదండ్రుల ఆశీర్వాదం. వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదం వల్ల మనకు ఆరోగ్యం. వాళ్ళు మంచిగా మనల్ని చూస్తూ మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు కాబట్టి మనకు ఆయుష్షు, ఆరోగ్యం పెరుగుతుంది. లేదా ఇంకా పెద్దల ఎవరిదైనా ఆశీర్వాదం, లేదా దాన ధర్మాలు ఏదైనా అన్నదానం కానీ, ఏదైనా దేవాలయానికెళ్ళి కొద్దిగంత ప్రసాదం పంచిపెట్టడం గానీ, ఇలాంటివి చేస్తే వారి యొక్క ఆశీర్వాదం గూడా లభిస్తుంది. అంతేకాని అమ్మ ఈ కేక్ కటింగ్ చేసుకొని వారికి పంచిపెట్టడం వల్ల ఎటువంటి పుణ్య ఫలితం రాదు. దానివల్ల వ్యర్థమే తప్ప లాభం లేదు. అలాగే దాంట్లో క్యాండిల్స్ పెట్టి ఊదడం అనేది అది మన సాంప్రదాయం కానే కాదమ్మా. ఇప్పుడు మీరు బర్త్‌డేలు అలాగే జన్మదినం, బర్త్‌డేలే కాదమ్మా. ఇవాళ రేపు పెళ్ళిళ్ళల్లో గూడా చేస్తున్నారు, ఎంగేజ్‌మెంట్‌లో గూడా చేస్తున్నారు, అన్నిట్లలో చేస్తున్నారు. అది అసలు మన సాంప్రదాయం కానే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాంప్రదాయబద్ధంగా ఆ రోజు మన జన్మదినం రోజు ఖచ్చితంగా లేచి ఇంత తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ అర్చన చేసుకోవడం. ఆ రోజు ఏ రోజైతే ఆ రోజు ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని హ్మ్. పొందడం. ఆ! లేదా ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి వారికి ఏదైనా అన్నదానమో, లేదా వస్త్రదానమో ఏదైనా చేసుకోవాలి. ఇలాంటివేమైనా చేస్తే మనకు పుణ్య ఫలితం లభిస్తుంది కానీ దీనివల్ల ఎటువంటి ఫలితం లభించదు. అలాంటి వ్యర్థమైన పనులు చేయకుండా దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడం ఉత్తమం. మన జన్మమే కర్మ ఫలితంగా మనకు లభించినది ఈ జన్మ. మరి ఇందులో కూడా మనం ఇంకా తప్పులు చేసి కర్మలు పెంచుకోవడం కంటే, ఆ చేసిన కర్మలను తగ్గించుకోవడానికి, ఆ కర్మ ఫలితాన్ని శుభ ఫలితంగా మార్చుకోవడానికి ఈ యొక్క జన్మదినం అనేది విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ రోజు దాన ధర్మాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకొని పుణ్యాన్ని సంపాదించుకోవాలి. స్వామి, ఈ పూజ గదిలో పూజ చేసేటప్పుడు అంటే దీపారాధన కుందలో ఎన్ని ఒత్తులు వేయాలి? అంటే 2 ఒక ఒత్తి, 2 ఒత్తులు, 3 ఒత్తులు ఇలా వేస్తూ ఉంటారు కదా! హ్మ్. అంటే కరెక్ట్ సంఖ్య అంటే ఎన్ని ఒత్తులు వేసి దీపం వెలిగించాలంటారు? అలాగే అంటే దీపపు కుందలు ఒకటి పెట్టాలా? లేక 2 ఉంచాలా? మనకు దీపం కుందులనేటివి 2 ఖచ్చితంగా పెట్టాలమ్మ. హ్మ్. ఒకటి దైవానికైతే, ఒకటి పితృదేవతలకు. 2గా చెప్తారు. ఒకటి దైవానికి, ఒకటి పితృదేవతలకు 2గా పెట్టి ఆ యొక్క దీపారాధన చేయొచ్చమ్మ. రెండవదేందంటే శివశక్తులుగా చెప్తారు. ఒకటి పురుషుడు, ఒకటి స్త్రీగా శివశక్తులుగా గూడా చెప్పుకొని 2 దీపారాధన చేస్తారు. వాటిలో ఒత్తులు ఎన్ని వేయాలి అనంటే సాధ్యం త్రియొత్తి సంయుక్తం. అంటే అందులో
మనకు 3 ఒత్తులు అనగా ఒక ధారతో 3 ఒత్తులుగా దగ్గరగా చేసి ఆ యొక్క ఒత్తిని వెలిగిస్తే సరిపోతుందమ్మా. ఒక్కొక్క దానిలో 3 ఒత్తులు వేసి ఒకటే దానిలో 3 ఒత్తులు కలిపి ఒకటిగా చేసి వేసేసి వేసి వెలిగించాలమ్మ. అలా వెలిగిస్తే మనకు ఆ త్రిమూర్తుల యొక్క త్రిమూర్తి త్రిమాతల యొక్క స్వరూపంగా కూడా చెప్పొచ్చు దాన్ని, ఆ ఒత్తిని. కాబట్టి ఆ విధంగా 3 ఒత్తులను ఒకే చోట కలిపి వేసి ఆ దీపాన్ని వెలిగిస్తే ఆ దైవం గాని, ఆ పితృదేవతలు గాని సంతోషించి మనకు శుభాలను చేకూరుస్తారమ్మా. స్వామి ఇప్పుడు ఇంట్లో మనం శివలింగం పెట్టుకుని పూజ చేస్తున్నాం కదా! అయితే ఈ శివలింగం ఇంట్లో పూజ చేసేవారు ఏ ముఖంగా ఆ శివలింగాన్ని ఉంచి పూజించాలి? మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో దేవాలయం ఏదైతే ఉందో ఈశాన్య భాగంలో ఉండేటటువంటిది అధికంగా ఉంటుంది. ఈశాన్య భాగంలో ఉన్నా కానీ మనము తూర్పు ముఖంగా చూస్తూ దండం పెడతాం దేవుడికి. ఈశాన్య భాగంలో ఉన్నదంటే దేవుడేమో పశ్చిమ ముఖంగా ఉంటాడు, మనమేమో తూర్పు తూర్పు ముఖంగా ముఖంగా ఉంటాం. ఉంటాం. అలా ఉన్నప్పుడైనా సరే ఉత్తర దిశగా ప్రాణమట్టం అనేది ఉండాలి. ఉత్తర దిశగా. ఉత్తర దిశగా. మనం తూర్పుగా ఉన్నప్పుడైనా గానీ ప్రాణమట్టం ఉత్తర దిశగానే ఉండాలి. మనము పశ్చిమంగా ఉన్నా గానీ పర్వాలేదు. ఆ యొక్క ప్రాణమట్టం మాత్రం ఖచ్చితంగా ఉత్తర దిశగానే ఉండాలి. అలాగే ఉండి ఆ యొక్క స్వామివారి ఆరాధన చేయాలి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, నేను చాలా చోట్ల చూసిందేందంటే, ఆ ప్రాణమట్టం ఉత్తరానికి పెడతారో పెట్టరో అనేది పక్కకు పెడితే, వాటి ముందు మాత్రం ఆయన ముందు నందీశ్వరుడిని మాత్రం పెట్టకుండా చాలామంది ఉంటారమ్మా. నందీశ్వరుని లేనటువంటి శివలింగాన్ని పెట్టుకోకూడదు. ఖచ్చితంగా ఆ శివలింగంతో పాటు ఒక నందీశ్వరుడు. నందీశ్వరుడిని కూడా తన ముందు పెట్టి ఆ యొక్క దేవత ఆరాధన చేసుకోవచ్చమ్మా. అది కూడా మనకు ఈ యొక్క బొటన వేలంత మాత్రమే, అంతకంటే చిన్నగా ఉంటే ఇంకా మంచిదే. ఆ బొటన వేలంత దానికంటే చిన్నగా ఉన్నది మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి. అది కూడా నిత్యము ఒక గ్లాసెడు నీళ్లు పోసేందుకు కాదు, ఆ స్వామివారిని కడిగి ఇంత బొట్టు పెట్టుకొని ఒక బిల్వపత్రము, పువ్వు, ధూపము, దీపము, హారతి ఇచ్చుకుంటే ఇంకా శుభంగా ఉంటుందమ్మా. మంచిగా భగవంతుడి ఆశీర్వాదం పూర్తిగా లభిస్తుందని చెప్పొచ్చు. సో, మీ ఇందాకడ అడగాల్సిన దానిలో కొంతమంది కామాక్షి దీపం అని పెడుతున్నాం. అది అయితే ఒక్క దీపమే చాలని అంటారు కదా! అది కూడా 2 దీపాలు పెట్టాలా? అమ్మ, ఏ దీపారాధన అయినా కానీ సరే ఖచ్చితంగా ఇంట్లో 2 2 పెట్టాల్సిందే. పెట్టాల్సిందే. కామాక్షి దీపం పెట్టుకుంటామంటే అది విడిగా పెట్టుకోండి ఒకటి. ఇక్కడ 2 మాత్రం నిత్య దీపారాధనలో మాత్రం 2 పెట్టాల్సిందే. స్వామి, బ్రహ్మ ముహూర్తంలో కాకుండా అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం కుదరని వాళ్ళు ఇంకా ఏ ఏ సమయాల్లో పూజ చేసుకోవచ్చు? ఇప్పుడున్న సమయాల్లో బ్రహ్మ ముహూర్తం అంటే మనకు పొద్దున్న ఉదయాన్నే 6, 6:30 లోపు మనకు బ్రాహ్మీ ముహూర్తం అనుకుందాం. 5:30కే బ్రాహ్మీ ముహూర్తం అయిపోతుంది. కానీ 6, 6:30కు కూడా మన వాళ్ళు చేయరు. ఆ సమయానికి కూడా నిద్రలేవరు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అడగాలమ్మా. ఓకే. చెప్పండి. అయితే మనకు ముఖ్యంగా అందులో ఉదయము 6 నుంచి 8:30 ప్రాంతంలో చేసుకోవడం చాలా ఉత్తమమైన సమయం. అది కాదు అనంటే మనకు నిత్యారాధన, నిత్య పూజ మాత్రం 8:30 నుంచి 9:30 లోపు ఆఖరిగా చేసేసుకోవాలమ్మా. ఓకే. దాని తర్వాత చేసుకోవడం కంటే అంతకంటే ముందే చేసుకోవడం ఉత్తమం. అంతకంటే ముందే ఏదైతే ఉందో బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిది. కానీ అది కుదరని వాళ్ళు అంతకంటే ముందు అనంటే 9 వరకు చేసేసుకుంటే ఉత్తమం. సాయంకాల సంధ్యా సమయంలో కూడా మనకు విశేషంగా 6 నుంచి 7 గంటల ప్రాంతంలో చేసుకోవడం విశేష ఫలితం. కొంతమంది షట్కాల పూజా విధానం అని చేస్తారు. 6 కాలాలలో చేస్తారు. వారు బ్రాహ్మీ ముహూర్తం, తర్వాత ఏమంటారు, ఏదైతే మనకి 8 నుంచి 9 గంటల ప్రాంతంలో ఒకటి చేస్తారు. మధ్యాహ్న సమయం ఏది అభిజిత్ లగ్నంలో ఒకటి చేస్తారు. సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఒకసారి చేస్తారు. తర్వాత 7 గంటల ప్రాంతంలో చేస్తారు. మళ్ళీ ఆఖరిగా 9 గంటల ప్రాంతం. ఈ షట్కాల పూజా విధానం చేసే వాళ్ళు ఉంటారు. అలా చేసుకునే వాళ్ళు ఆ విధంగా ఖచ్చితంగా ఆ సమయాలను పాటించి చేసుకుంటారు. కొంతమంది ఇది చెయ్యని వాళ్ళు ఏదైతే ఉన్నారో నిత్యము రోజు దీపారాధన చేసుకునే వాళ్ళు మాత్రం 6 నుంచి 9 గంటల లోపట లేదా సాయంకాలం సమయంలోనైతే ఖచ్చితంగా 6 నుంచి 7 గంటల ప్రాంతంలో చేసుకుంటే సరిపోతుందమ్మా. మరి దేవుడి విగ్రహాలని లేదా దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలంటే ఏ ఏ రోజుల్లో చేసుకుంటే మంచిది? మనకు ముఖ్యంగా నిత్యము ధూపము, దీపము, నైవేద్యము పెట్టేది ఏదైతే ఉందమ్మా, ధూపము, దీపము ఏదైతే ఉందో దానివల్ల మనకు ఇంట్లో అంతా ఆ దేవాలయం ఉన్నటువంటి దాంట్లో మొత్తం ఏదేంటంటే పొగ ఏర్పడి దాంట్లో అదంతా కూడా అశుభ్రంగా మారుతుంది. వాటి వలన ఆ పటాల పైన కూడా మనకు
అశుభ్రత మసి అనేది అవును. ఏర్పడుతుంది. మసిగా ఏర్పడుతుంది. ఆ సమయాన్ని మనం అవన్నిటిని తుడచాలి. వాటన్నిటిని కడిగి బొట్లు పెట్టాలి. ఈ సమయం అనేది ఎక్కువ పడుతుంది. అలాంటి సమయాలలో మనము నిత్యము చేసుకునే దానికంటే అధికంగా శుక్రవారాలలో పూజ ఎక్కువగా చేస్తాము. అలాగే మంగళవారాలలో పూజ అవును. అత్యధికంగా చేస్తాము. ఇలాంటి సమయాలలో పండగ వేళల్లో మనం అధికంగా పూజలు ఉంటాయి. మనము అలాగే సాంప్రదాయమైనటువంటి మన ఇంట్లో జరిగేటటువంటి కొన్ని రోజులలో మనము అధిక పూజలు ఉంటాయి కదమ్మా! అవును. అలాంటి సమయాలలో పటాలను తీసి తుడవడము, వాటిని కడిగి బొట్లు పెట్టడం అనేది అధిక సమయం పడుతుంది కాబట్టి, అలాంటి రోజులలో కాకుండా మామూలుగా బుధవారం గానీ, శుక్రవారం గానీ, సోమవారం గానీ అలాంటివన్నీ చేసుకుంటే ఉత్తమంగా ఉంటుందమ్మా. వాటి వల్ల మనకు పూజ చేసుకోవడానికి, పారాయణం చేసుకోవడానికి, మనం జపము, అలాగే మనం ఏదైతే సాధన చేసుకోవాల్సిన సమయం ఉందో దానికి మనం వినియోగించొచ్చు. మిగతా రోజులలో మనము ఈ కడగడము, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా మిగతా రోజులలో అనగా సోమవారం గానీ, బుధవారం గానీ, గురువారం గానీ చేసుకోవడం ఉత్తమం. స్వామి, కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే అది అశుభం అంటారు కదా! మనకు ప్రతి ఒక్కరికి కూడా దేవాలయంలో కానీ, ఇంట్లో కానీ, వేరే ఎక్కడైనా వెళ్ళిన చోట మనకు పుణ్యక్షేత్రాలలో గానీ మనం కొబ్బరికాయలు కొడతా ఉంటాం. అవును. కొబ్బరికాయ అనేది మనకి ఏదైతే ఉందో లోపల ఎలా ఉందో అనేది మనకు మనకు తెలీదు. తెలియదు. హ్మ్. మనం ఇప్పుడు బయట నుంచి చూస్తే నీళ్లున్నాయన్న ఉన్నట్టుగానే అన్నట్టు. కనిపిస్తాయి. చూడ్డానికి నీట్‌గానే కనిపిస్తుంది. లోపట ఎలాగుందో మనకు తెలీదు కదమ్మా! అవును. తెలియదు. కాబట్టి మానవ మాత్రులమైనటువంటి మనము అందులో ఉన్నటువంటిది ఏంది అనేది మనం తెలుసుకోలేదు. కానీ భక్తి శ్రద్ధలతో ఆ దైవానికి సమర్పించాలనుకున్నాం. అప్పుడు సమర్పించే సమయంలో మనకి ఏదైనా అది కుళ్ళిపోయింది అనుకోండి. దాంట్లో మనకున్నటువంటి నెగెటివ్ ఎనర్జీ ఏదైతే మనకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది దాంతో పోయింది అని అనుకోవడం ఇది ఉత్తమమైన విషయం. ఎందుకంటే దానివల్ల ఏదో దోషం వచ్చేసింది. దానివల్ల నాకేవో ఇబ్బందులు రాబోతున్నాయనే సూచకంగా హ్మ్. వస్తుంది. ఇలాంటివన్నీ ఆలోచించకుండా మనకున్నటువంటి దుర్దోషాలన్నీ ఇప్పటితో తొలగిపోయాయి అనే ఆలోచనతో మరలా ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే అది పొయ్యింది అనేసి వదిలిపెట్టేసేయడంతో పాటు ఇది కూడా పాటించాలి ఖచ్చితంగా. ఏంటంటే ఖచ్చితంగా ఇంకో కొబ్బరికాయను తెచ్చుకునే ముందు మనం కాళ్ళు, చేతులు కడుక్కొని మనం ఇంకో కొబ్బరికాయను తెచ్చి ఆ స్వామివారికి సమర్పించుకుంటే విశేష ఫలితం లభిస్తుందమ్మా. బల్లి మీద పడితే అపశకునం అంటారు కదా స్వామి! ఎందుకు? బల్లి అనేది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు గూడా శకునాలకు కారణంగా భావిస్తాం. అవును. ఆ! బల్లి పైన పడింది అనుకోండి, భుజం పైన పడితే ఒక దోషము, కాళ్ళ పైన పడితే ఒక దోషం, బల్లి మనకు వెళ్తూ ఇలా తాకిందంటే ఒక దోషం, అలాగే కుడి పక్క తాకితే ఒక దోషం అంటాం, ఎడపక్క అవును. తాకితే ఒక దోషం అంటాం, కాళ్ళ పైన పడితే ఒక దోషం. ఇలా అన్ని రకాలటువంటి బల్లి శాస్త్రాన్ని చూసి ఆ యొక్క వివరణ అనేది మనం తెలుసుకోవచ్చు. కానీ అంటే నిజంగానే ఈ దోషాలున్నాయంటారా? ఉంటాయమ్మా. ఉంటాయి. అయితే ఆ దోష నివారణ కొరకు ఒక ఆహ్, చిన్న కథ చెప్తానమ్మా. మనకు పూర్వము గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆయన పూజ కోసం ఒక ఇద్దరు శిష్యులు హ్మ్. ఆ యొక్క పూజ కోసం వ్యవస్థ చేస్తూ ఆ నీటిని ఏర్పాటు చేస్తారు. ఆ హ్మ్. నీటిలో ఒక బల్లి పడి మరణించుంటది. అది వారు చూడరు. కానీ గౌతమ మహర్షి ఏం చేస్తారంటే అక్కడ పూజ కూర్చోగానే ఆ నీళ్ళల్లో ఆ బల్లిని చూసి ఆయన కోపాగ్రస్తుడై వారిరువురికి గూడా ఆ గౌతమ మహర్షి వారికి శపిస్తారు. మీరిరువురు కూడా బల్లులుగా మారండి అని చెప్పేసి శపిస్తారు. అయితే తర్వాత ఆ విషయాన్ని తెలుసుకొని వారికి తెలియకుండా జరిగిందనే విషయాన్ని తెలుసుకొని అయితే కంచీపురంలో వరదరాజు పెరుమాళ్ యొక్క దేవాలయంలో ఒకరు బంగారు బల్లి, ఒకరు వెండి బల్లులుగా మీరు అక్కడ ఉండి ఎవరికైతే బల్లి పడిన దోషాలు తొలగిపోవడానికి మీ ఇద్దరిని తాకారనుకోండి, వారికి బల్లి పడిన దోషాలు తొలగిపోతాయి అని చెప్పేసి, వారికి మరల శాపం విమోచనాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బల్లి పడిన వారు, అలా మరి కుదిరిన వారు అక్కడ వెళ్లి ఆ బంగారు, వెండి బల్లిలను తాకి ఆ దోషాన్ని పోగొట్టుకునేవారైతే, ఇంకా ఎవరైనా అలా తాకిన వారిని నమస్కారం చేసుకున్నా ఆ దోషం పోతుంది. హ్మ్. ఇంకో కారణంగా కూడా చెప్పొచ్చు. ఏదైతే బల్లి అనేది అపశకునంగా భావిస్తామో, అలాగే ఆ బల్లి కూడా దానికి ఏవో అన్య ఇతర విషపూరితమైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. అది మానవుడి శరీరం పైన పడింటది కాబట్టి, ఆ బ్యాక్టీరియా అనేది శరీరం అంతా పాకకుండా వారు స్నానం చేసుకుంటే ఆ దోషం పోతుంది కాబట్టి, స్నానం చేసుకొని దేవాలయంలో మన ఇంట్లో ఉన్న దేవుడి దండం పెట్టుకొని ఇంత బొట్టు పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది. వాటితో పాటు అది చేయలేము, ఇది చేయలేము, ఇంకా ఏదన్నా ఆప్షన్ ఉందా అంటే, ఆ బల్లి పడిన తర్వాత సంధ్యా సమయంలో
మనకు తులసి కోట దగ్గర ఒక దీపారాధన చేసి, ఆ దీపారాధనకు ఉప్పు, బెల్లము నైవేద్యం పెడితే కూడా ఆ దోష నివారణ కొద్దిగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అడగబోయే క్వెషన్ మాత్రం చాలా మంది ఆడవాళ్ళకి ఇది ఎప్పటినుంచో ఉన్నటువంటి సందేహం. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునేటప్పుడు, వారికి వారు పెట్టుకునేటప్పుడు ఏ వేలుతో పెట్టుకోవాలి? అది ఎదుటి వారికి పెట్టేటప్పుడు ఏ వేలుతో పెట్టాలి? దేవుడి ఫోటోలకి పెట్టేటప్పుడు ఏ వేలుతో పెట్టాలి? అలాగే పితృదేవతల ఫోటోలకి పెట్టేటప్పుడు ఏ వేలుతో బొట్టు పెట్టాలి? మనకు ముఖ్యంగా తిలకధారణ అనేది చాలా విశేషం. ప్రతి ఒక్కరికి వచ్చిన బంధువులకు గానీ, తనను తాను పెట్టుకోవడం గానీ, దేవతలకు పెట్టేటప్పుడు గానీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషమైన ఫలితం ఉంటుందమ్మ. అందులో ముఖ్యంగా మొట్టమొదట దేవతారాధన. దేవతలకు బొట్టు పెట్టేటప్పుడు మనం ఎప్పటికైనా ఉంగరం వేలుతో, అలాగే మధ్యమ వేలుతో పెట్టాలమ్మ. మనము పెట్టుకునేటప్పుడు, మనం ఎప్పుడైతే తనది తాను పెట్టుకునేటప్పుడు ఉంగరం వేలుతో పెట్టుకోవాలి. అలాగే మనకు ఇంట్లోకి ఎవరైనా బంధువులొచ్చారు, ముత్తైదువులొచ్చారు, వారికి బొట్టు పెట్టాలి అనంటే బొటన వేలుతో పెట్టాలంట. కొంతమంది ఏం చేస్తారంటే బొటన వేలుతో పాటు ఉంగరం వేలుతో కూడా పెడతారు. కానీ బొటన వేలుతో పెట్టడం మంచిది. అలాగే వాటితో పాటు ఎవరైనా మరణించిన వారు కానీ, పితృదేవతలు కానీ, వారికి మనము బొట్టు పెట్టేటప్పుడు ఏదైతే ఉందో చూపుడు వేలుతో పెట్టాలంటమ్మ. ఈ విధంగా బొట్టు పెడితే మనకు శుభాలు చేకూరుతాయి. సో, నెలసరి సమయంలో ఆడవాళ్ళు అంటూ ముట్టు అని పాటిస్తూ ఉంటారు కదా! మరి ఈ రోజుల్లో కూడా ఈ అంటూ ముట్టు అనేవి పాటించాలంటారా? ఖచ్చితంగా పాటించాలమ్మా. ఎందుకంటే అంటు ముట్టు అనేది ఈరోజు అప్పట్లో అని కాకుండా ప్రతీది పూర్వం నుంచి కూడా ఆడవాళ్ళకు ఆ సమయము ఇబ్బందికర సమయం అనేదే కాకుండా ఆ అంటు ముట్టు అని పేరు కూడా దానికోసమే పెట్టారమ్మా. ఎందుకంటే మీకు పవిత్రమైనటువంటిది మన ఇంట్లో ఏమిటి అంటే తులసి మొక్క. మీరు చూడండి ఆ సమయాల్లో ఆ 5 రోజుల పాటు ఉన్నప్పుడు ఆ స్త్రీలు కనుక ఆ తులసి మొక్కను తాకినా, ఆ తులసి మొక్కకు వారి నీడ పడినా, ఆ తులసి మొక్క ఎక్కువ రోజులు ఎదగదమ్మా. ఓకే. అది తొందరగా ఓకే. దాని యొక్క శక్తి అనేది క్షీణించిపోతుంది. తొందరగా ఎండిపోతుందని చెప్పొచ్చు. అంతటి ఆహ్, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది, పవిత్రమైనటువంటిది తులసి అది. కాబట్టి ఆ మొక్కకే అలా ఉంటే, ఇంక దోషపరంగా అంటే ఉంటాయి. కాబట్టి వాటిని పాటించడం అనేది చాలా విశేషమైన ఫలితం వస్తుంది. పాటించకుంటే ఏమవుతుంది? మేము పాటించము అనంటే అది మీ ఇష్టం. కానీ పాటిస్తే మంచి జరుగుతుంది అనేది మేము తెలియజేస్తున్నాము. అది పాటించడం వల్ల ఆ సమయాలలో వారికి విశ్రాంతినిచ్చినట్టు అవుతుంది. ఆ! ఆ సమయాలలో వారు దూరంగా ఉండడం వల్ల ఇంట్లో కూడా అంటుముట్టు అంతా ఇల్లంతా కూడా వ్యాపించకుండా జరుగుతుంది. ఎవరైనా వారు అలా ఉన్న సమయంలో వేరే వారు వారికి ఇంత వంట చేసి పెట్టడము, వేరే వారు వంట చేయడం, వేరే వారు దీపారాధన చేయడం, విశేషమైన ఫలితాలు లభిస్తాయమ్మా ఇవి. ఇవి ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసినదే. అంటు ముట్టు అన్నప్పుడు దూరంగా ఉంటే మనకు ఇల్లంతా కూడా శుద్ధిగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇంట్లో భార్య నెలసరి వచ్చినా ఇంట్లో భర్త పూజ చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చమ్మా. తప్పులేదు. దేవుడికి తలనీలాలు సమర్పిస్తుంటారు కదా స్వామి. అసలు తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు దేవుడికి? ముఖ్యంగా తలనీలాలు ఇవ్వడానికి మనకు ఏంటంటే, తలనీలాలు ఇవ్వడం వల్ల మనకు ఆ గుండుగా ఉన్న సమయంలో డి విటమిన్ అనేది మనకు శీఘ్రంగా, అధికంగా లభిస్తుంది అనేది ఒక కారణము. అది మనకు ఆరోగ్య సూత్రంగా చెప్పొచ్చు. అలాగే సైన్స్ పరంగా. తర్వాత మనకు తలనీలాలు ఇవ్వడం వల్ల మనిషి యొక్క అహం అనేది ఏదైతే ఉందో అది తన యొక్క అందం దేని నుంచి వస్తుంది అనంటే తన జుట్టు వల్ల. ఆ యొక్క అందం వల్ల అహంకారం అనేది వస్తుంది. ఆ అహంకారాన్ని ఆ భగవంతుడి పాదాల వద్ద పెడుతున్నానని చెప్పే ఉద్దేశంగా ఆ తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది. మూడవది ఆ యొక్క భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒకసారి తలకు దెబ్బ తగడం వల్ల అక్కడ వెంట్రుకలు అనేటివి పోతాయి. అది పోయిన సమయంలో అక్కడ నీలాదేవి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క విశేషమైన భక్తురాలు నీలాదేవి. ఆ అమ్మవారు చూసి ఆ స్వామివారికి వెంట్రుకలు పోయాయని తన వెంట్రుకలను కోసి ఆ యొక్క స్వామివారికి పెడతారు. అది పెట్టినందుకు ఆ అమ్మవారికి ఒక వరం ఇచ్చారు స్వామివారు. కలియుగంలో ఎవరైతే ఆ తలనీలాలు నాకు ఇస్తారో ఆ యొక్క పుణ్య ఫలితం అంతా నీకు లభిస్తుంది అని చెప్పేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి చెప్పడం జరుగుతుంది. అందుకే చాలామంది తిరుపతికి వెళ్ళి తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పొచ్చమ్మా. ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు అంటారు కదా స్వామి. అంటే నిజంగానే ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు అంటారా? మనకు ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అలాగే ఆడవాళ్ళు
వారు గుంజీలు తీయకూడదు అనడానికి గల కారణం ఏంటంటే అమ్మ, వారికి ఏదైతే ఉదర భాగం ఉందో అమ్మ, ఉదర భాగం మీద ప్రెషర్ అనేది పడకూడదు. ఒత్తిడి అనేది పడకూడదు. ఆ విధంగానే ఈ యొక్క పూజా పద్ధతులనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సాష్టాంగ నమస్కారం కూడా ఒకటమ్మ. సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు చేస్తారు. ఆడవాళ్ళు చేయకూడదు. మోకాళ్ళ పైన కూర్చొని తల ఆనిచ్చి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఈ గుంజీలు తీయడం కూడా మగవాళ్ళు గుంజీలు తీస్తారు. ఆడవాళ్ళు వారు చెవులు ఇలా పట్టుకొని ఇలా నమస్కారం చేసుకుంటే చాలు, సరిపోతుందంట. వారికి ఎందుకంటే గర్భాశయం పైన ఎటువంటి ఒత్తిడి అనేది పడకూడదు. వారికి ధారణ సమయంలో ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో అలా పెట్టారు. దానికి కూడా ఒక కథ ఉందమ్మా. పూర్వము అగస్త్యముని తాను తన కమండలంలో కావేరి నదిని పెట్టుకొని వెళుతూ ఉంటాడు. మరి ఒక నదిని కమలమండలంలో పెట్టుకొని వెళితే అది చాలా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో గణపతి కాకి రూపకంగా వస్తాడు. కాకి రూపకంగా వచ్చి ఆ యొక్క కమండలాన్ని కింద పడేయడం జరుగుతుంది. అలా పడేయగానే ఆ యొక్క అగస్త్య మహాముని కోపంతో తను శపించబోయే సమయంలో ఆ యొక్క కాకి గణపతిగా మారతాడు. అది చూసి స్వామి తెలిసి తెలియక తప్పు చేశానని చెప్పేసి తనని తాను ఇలా మొట్టికాయలు వేసుకుంటూ గుంజీలు తీయడం జరుగుతుంది. అందుకనే అప్పటి నుండి ఆయనకు చిహ్నంగానే ఆయన చేసిన దాన్ని అందరూ ఆచరణలో పెడుతూ ఇది కూడా ఒక కారణం. అందరూ గుంజీలు తీయడం ప్రారంభించారు. మగవాళ్ళు ఆయన అగస్త్య ముని కాబట్టి ఆయన ద్వారా మగవాళ్ళు ఈ గుంజీలు తీయడం ప్రారంభించారు. అందుకనే ప్రత్యేకంగా గణపతి ముందే గుంజీలు తీయడం, ఎందుకంటే గణపతి వచ్చి ఆ యొక్క నదిని కమండలంలో నుంచి బయటికి వదిలిపెట్టాడు కాబట్టి కాకి రూపంగా వచ్చి, అందుకనే గణపతి ముందే గుంజీలు తీయడం ప్రారంభించారని చెప్పొచ్చు. పండుగలు వస్తున్నాయంటే మనం ఇంటికి పండుగలు లేదా ఏదైనా శుభకార్యం చేసుకున్నా సరే మనం ఇంటికి తోరణాలు కడుతుంటాం కదా స్వామి. మరి ఈ తోరణాలు అయితే కడతాము, కానీ ఆ తోరణం తీసేయడానికి అంటే అంటే ఎన్ని రోజుల తర్వాత తోరణాన్ని తీసేయాలి? మనకు ఈ తోరణం అనేది కట్టారనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు తోరణం పండగ చప్పున కడితే మళ్ళీ పండగ వచ్చేంత వరకు ఆ తోరణాన్ని అలాగే ఉంచుతారు. అన్ని రోజులు అలాగే ఉంచుతారు. చాలామంది చాలా చోట్ల అదే జరుగుతూ ఉంటుంది. మేము చాలా చోట్ల చూసాము కూడా. పండుగలు వచ్చినా అలాగే చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా కానీ అలాగే చేస్తారు. మళ్ళీ పండుగ వచ్చేంత వరకు అలాగే ఉంచుతారు. దానివల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వస్తుందమ్మా. జ్యేష్ఠాదేవి ఎక్కడైతే శుభం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వస్తుంది. ఇప్పుడు మంచి తోరణం కట్టారు, మంచిగా పచ్చని తోరణం కనిపిస్తే అక్కడ లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడైతే అవి పచ్చిదనం కాకుండా ఎండిపోతాయో అప్పుడు జ్యేష్ఠాదేవి ఎంటర్ అయిపోతుందమ్మా. ఆమెను మనమే ఆహ్వానించినట్టే. మనం ఆ తోరణాన్ని ఎన్ని రోజులైతే ఎండిపోయిన తర్వాత ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజుల పాటు ఆ అమ్మవారిని మనం మన ఇంటి గడపలోనే లోపలికి రమ్మని అని చెప్పేసి మనం ఆహ్వానం పలుకుతున్నట్టే. మనం లక్ష్మీదేవికి తోరణం కట్టి పచ్చ తోరణం కలిపి ఎలా ఆహ్వానం పలుకుతున్నామో ఆ తోరణాన్ని తీయకుండా ఉండడం వల్ల, ఎండిపోయిన తోరణాన్ని తీయకుండా ఉండడం వల్ల జ్యేష్ఠాదేవిని కూడా అలాగే ఆహ్వానం పలుకుతున్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది పచ్చిగా ఉన్నంత వరకు 1 రోజు 2 రోజులు ఆ పచ్చిదనం పోయింది అంటే ఆ తోరణాన్ని తీసేసేయాలి. అంతేగాని అది వారం రోజుల పాటు, నెల రోజుల పాటు, 15 రోజుల పాటు అలా పెట్టుకోకూడదు. కాబట్టి ఆ తోరణాన్ని తీసేసేయాలి. ప్రతిరోజు అందరూ ఎదుర్కొనే చిన్న చిన్నవి అంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళు చేసేవి ఇలాంటి చిన్న చిన్న సందేహాలన్నిటికీ చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీనాథ్ స్వామి. నమస్తే. చూసారు కదా, మరి మీరు కూడా నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న ధర్మ సందేహాలకి సమాధానాలని చాలా చక్కగా వివరించారు శ్రీనాథ్ స్వామి. మరి మీకు కూడా ఇలాంటి సందేహాలు ఏమన్నా ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకొన్ని ధర్మ సందేహాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.